పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు అంటారు కదా, నేను అందరినీ సమానంగా చూస్తా, యూత్ అనేటోళ్ళ నా ఆయుధము, యూత్ని నేను క్రమశిక్షణతోటి చేస్తా, క్రమశిక్షణతోటే నా జన సైనికులు ఉంటారని చెప్పేసి మీ క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. మీ క్రమశిక్షణ మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం చూస్తున్నారు. మీ క్రమశిక్షణ ఎట్లా ఉందో. ఒక సైనికుడు ఉండాల్సిన తీరు ఇదా చెప్పండి. ఏం తీరు నేర్పిస్తున్నారు మీ సైనికులకి మీరు? నిజంగా రజాకార్ వ్యవస్థనైతే నేను చూడలే, అప్పుడు నేను పుట్టలే, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఏంది అసలు వ్యక్తిగత దూషణలు ఘోరంగా మహిళలను అయితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మహిళలు బయటకు వచ్చి ప్రశ్నించడమే తప్ప అయినా మా తెలంగాణ పైన మీ పెత్తనమేంద్ర భయ్ నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ అనేటోడు నీకేం పని తెలంగాణ రాజకీయాలతోటి? నీకేమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకో. ఒక తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నము తిండి నిద్ర మానేసిన వీరుడివి నువ్వు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. మీరు 11 రోజులు నిద్ర తిండి మానేసి తెలంగాణ వచ్చినందుకు బాధపడ్డారు కదా, మరి రేపు మీరు రావాల్సింది తెలంగాణకు కాదు, మరి తెలంగాణకు పిలిచేటోళ్ళు కూడా సిగ్గుశరం ఉండాలి మీకు కొంచెమన్నా. తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు అని చెప్తున్నాము. తెలంగాణ యువత నుంచి మేము మిమ్మల్ని బైకాట్ చేస్తున్నాము. ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా మీరు రాకండి తెలంగాణకి. మీరు రేపు రావడానికి కూడా మీరు అనర్హులు. మీరు ఇంకొకటి ఉద్యమకారుల్ని మీరు ఇబ్బంది పెడతారా? పృథ్వన్నని ఇబ్బంది పెడతారా? వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడతారా? రగనని ఇబ్బంది పెడతారా? సీనన్నని ఇబ్బంది పెడతారా? జర్నలిస్టులను మొత్తాన్ని ఇబ్బంది పెడతారా? ఏమనుకుంటారు మీరు? అసలు మీ ఉద్దేశం ఏంది? తెలంగాణలో మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఈరోజు మెల్లమెల్లగా మేము డెవలప్మెంట్ కోసం మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ మా ప్రభుత్వాలను మేము కొట్టో మేము ఎట్లనో సర్ది చేసుకుంటూ మేము తెలంగాణ నిర్మాణాన్ని ఒక మోడల్గా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని దేశాలు మా వైపు చూసేటట్టు మేము చేసుకుంటున్నాం. మీకంత దమ్ముంటే అమరావతిని డెవలప్ చేసుకోండి. తెలంగాణ హైదరాబాద్ మీద ఉన్న శ్రద్ధ మీకు అమరావతి పైన ఎందుకు లేదు? అమరావతిని చూసుకోండి. మీరు ఈ శ్రద్ధ ఏదో అమరావతిలో పెట్టి అమరావతిని డెవలప్ చేసుకోండి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఉమ్మడి రాజధాని అయిపోయింది, టైం అయిపోయింది. అయినా సరే హైదరాబాద్ మీద మీ కన్ను ఎందుకుంది చెప్పండి. అదే మేము అమరావతిలో వచ్చి ఉంటాము, ఇట్లే పెత్తందారితనం చలాయిస్తాము. మీరు ఊకుంటారా చెప్పండి? ఊకుంటారా? మీకు అసలు మీరు గెలిచింది ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా? సగానికి సగం ఇక్కడనే చేస్తారు. ఎందుకు మీరు ఇక్కడ ఏం పని మీకు? హైదరాబాద్లో మొత్తం ఇక్కడనే చేస్తారు. అసలు మీ సగానికి సగం ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్లో, జూబ్లీహిల్స్లో, ఫిలిం నగర్లో చేస్తారు. మీకేం పని హైదరాబాద్లో? అసలు హైదరాబాదు ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది. మీరు ఏమన్నా ఉంటే అమరావతిని డెవలప్ చేసుకోండి అంతే తప్ప ఇంకా సిగ్గు తప్పి పిలవని పేరంటానికి వచ్చినట్టు ఇంకా హైదరాబాద్కి వచ్చుకుంటూ మీరేమన్నా ఉంటే ఒక్కరోజు టూర్ వచ్చిపోవాలి అంతే. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లా ప్రదేశాలు చూసిపోవాలి అంతే తప్ప ఇక్కడ ఉంటా, వ్యవసాయాలు చేస్తా, ఇక్కడ ఫ్యాక్టరీలు కొంటా, మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా అంటే మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకొకటి మీరు చాలామంది అంటున్నారు ఆయన చాలా కోట్ల రూపాయలు తెలంగాణకి దానం చేసిండు అని. సరే, చాలామంది దానాలు చేసిరు, దానికి మెచ్చుకుందాం అన్నవరం గారు. మరి మీరు ఆ కోడి చెరువు సంగతి కూడా చెప్పండి. మరి చారన పెట్టి బారన గుంజుడు కాదు, చారన పెట్టి అట్లా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా మా సైనికులు మొత్తం తీస్తారు, మా ఉద్యమకారులు మొత్తం బయటకు తీస్తారు. అప్పుడు చెప్పండి, అప్పుడు మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం. మరి ఆ చెరువులో పంట పండిస్తున్నారంట, ఏమో పంటలు పండిస్తున్నారంట. ఏ పంట పండుతుందో నాకు తెలియదు. మరి ఏ బంగారు పంటను పండిస్తున్నారో, ఆ బఫర్ జోన్లో ఉన్న చెరువులో ఏ పంట పండిస్తున్నారో మాకు మీరు ఆధారాలతో సహా నిరూపించాలి. మా జర్నలిస్టులు మొత్తం నిరూపించారు అది బఫర్ జోన్లో ఉంది, చెరువులో ఉన్న ప్రదేశాన్ని తీసుకున్నారని చెప్పేసి మా వాళ్ళు నిరూపించారు. మరి మీకంత నిజాయితీ ఉంటే, సిగ్గుశరం ఉంటే మీరు కూడా నిరూపించండి. ఇంకొకటి చెప్తున్నా, తెలంగాణ బిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ రైతులకు కూడా ఒకటే చెప్తున్నా, మన బిడ్డలకి పౌరుషాలు తగ్గిపోయినాయి. అవతలోడు వచ్చి ఇక్కడ సభ పెడుతున్నాడు, మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోకుండా అడ్డుపడి వాళ్ళు సభలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని మన రోజును కూడా మనం ఇన్ని రోజులు కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న రాష్ట్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోకుండా అడ్డుపడుతున్నారు. నిజంగా
అడ్డుపడుతున్నారంటే ఇక్కడ మన చేతగానితనం కూడా ఉంది కొంచెం. కాబట్టి నేను రైతులకు ఒకటే చెప్తున్నా, వరి, మొక్కజొన్న, పత్తి చేను ఇవి కాదు, వీటితో పాటు మిరప చేను కూడా పండించండి. దానికి రసాయనాలు వేయకండి. మన వాళ్ళకి కొంచెం రాత్రిపూట గొడ్డు కారం పెట్టండి. మీ పిల్లలకి జర పౌరుషాలన్న పెరుగుతాయి. మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే రోజులు మనకి దగ్గరలోనే ఉన్నాయి. మన భాష, మన సంస్కృతిని కాపాడుకోవాలి. అది మన బాధ్యత. చాలామంది 1200 కుటుంబాలు వాళ్ళ ఆత్మ బలిదానాలు చేసుకొని ఈరోజు మనకి తెలంగాణను అప్పచెంపినాయి. ఈరోజు అది కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మన యువతరం పైన ఉంది. కాబట్టి ఇన్ని రోజులు నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎట్లా కొట్లాడినామో అస్తిత్వం నిలబెట్టుకోవడం కోసం కూడా అట్లే కొట్లాడతాం. ఇంకోటి చెప్తున్నాం, ఖబర్దార్, తెలంగాణలో ఉన్న ఏ మట్టి పైన కానీ ఇంత చినుకు మట్టి వాసన పైన కూడా కన్నేసినా సరే మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆంధ్రాలో పెత్తనం మొత్తం ఇక్కడికే నశించాలి. మీరు వెంటనే హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవాలి. మీరు అట్లా కాకుండా మా అస్తిత్వాలపైన దాడులు చేస్తే మాత్రం ఇప్పటిదాకా మేము నోటితోనే మాట్లాడినాం, నెక్స్ట్ మా చేతలు కూడా మాట్లాడతాయి. మా చేతలు మాట్లాడతాయి. ఎందుకంటే మీరు అనుకుంటురేమో ఆడపిల్లలపైన వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్ళు భయపడి ఇంట్లోకే పరిమితం అవుతారని. ఏమనుకుంటుర్రు? ఇక్కడ మా వ్యవస్థీకరణ కోసం మేము కొట్లాడుతున్న మహిళలం మేము. అలాంటిది మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నారా? అది మీ తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారేమో, మీ సైనికులు అనుకుంటున్నారేమో వీళ్ళని భయపడితే వీళ్ళు ఇక్కడికే ఆగిపోతారు, ఈ 3-4 ప్రశ్నిస్తున్నారు అమ్మాయిలు అని. ఏమనుకుంటున్నారు? మా మట్టిలోనే ఉంది, మా బ్లడ్లోనే ఉంది కొట్లాట, మా బ్లడ్లోనే ఉంది ఉద్యమము. బరాబర్ మీ తాట తీస్తామని చెప్తున్నాం. మీకేమాత్రం సిగ్గుశరం ఉన్నా ఇలాంటివి నిజంగా దీనికి అయితే సమాధానం పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. రేపు వస్తున్నారు కదా, మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో మీరు వచ్చి ఫస్ట్ చెప్పాల్సింది మా యువతకి సమాధానం చెప్పండి. మేము ముందుండి మాట్లాడేటోళ్ళపైన మా పైన ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు కదా. అసలు రేపు మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలా? ఒకటే చెప్పండి. మీరు ఎందుకు జరుపుకోవాలి? అసలు మీరు రేపు ఎందుకు వస్తున్నారు? ఇది ఎన్నో కొట్లాటాల మధ్య పార్టీ స్థాపిస్తే రేపు మన రోజు కదా, కొట్లాడి తెచ్చుకున్న. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు? ఎక్కడున్నారు చెప్పండి. తెలంగాణ వచ్చినందుకు ఈయన 11 రోజులు నిద్రాహారాలు మానేసిన మనిషి ఈ రోజు ఎందుకు వస్తున్నాడు అంటే, కొట్లాడి తెచ్చుకున్నది మనము, ఇబ్బందులు పడ్డది మనము, మన కుటుంబాలను కోల్పోయింది మనము. అన్నీ సర్ది అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టింది అన్నట్ల మనం అన్నీ చేసి పెడితే ఇప్పుడు వచ్చి ఈయన రాజకీయాలు చేస్తాడా? ఎందుకు చేస్తాడు రాజకీయాలు? తెలంగాణలో పార్టీలు లేవా? మేము స్థాపించుకోలేదా తెలంగాణలో మా పార్టీలు ఉన్నాయి. మీరు కావాలంటే మీరు చేసుకోరు. కానీ ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మీరు జర్నలిస్టులనే ఇబ్బంది పెట్టుకుంటా, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టుకుంటా మీ పార్టీలు ఇక్కడ ఎట్లా బలోపేతం అవుతాయి అనుకుంటున్నారు మీరు? ఒకటి సమాధానం చెప్పండి. మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ, మా అస్తిత్వాలపైన దెబ్బ కొడుతూ, మా భాషను కించపరుస్తూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీ పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది తెలంగాణలో చెప్పండి. మరి అందుకే చెప్తున్నాము, మీరు ఎన్ని వేషాలు వేసినా మీ పప్పులు ఇక్కడ ఉడకవు. మీరు రేపు వస్తున్నారంటే క్షమాపణ చెప్పండి. అంటే తెలంగాణ నాది ఎందుకు చెప్పాలి? అసలు మీరెవరు అంటున్నారు. మేము కదరా భయ్ తెలంగాణ బిడ్డలము, మేము తెలంగాణ బిడ్డలము. మా జిల్లాలేంది, మేమున్న ఊర్లేంది, తెలంగాణలో బతికేది మేము. అట్లాంటిది నువ్వు వచ్చి మీరెవరు, అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా మీరు మా తెలంగాణకు వచ్చి? కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్, మీరు ఏమన్నా మీ పార్టీ బలోపేతాల కోసం ఏమైనా చేసుకోరు. కానీ మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రావాల్సిన అవసరం ఏముంది? ఎన్నో బలిదానాలు జరిగినాయి ఈ రోజు కోసమే. జూన్ 2 ఈ రోజు కోసం ఎన్నో బలిదానాలు జరిగినాయి. ఈ రక్షణ కోసమే, ఈ అస్తిత్వం కోసమే ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటిది మీరు రేపొచ్చి మీరు తెలంగాణని ఏలేద్దాం అనుకుంటున్నారా? అది సాధ్యమేనా? తెలంగాణలో పార్టీలు లేవనుకుంటున్నారా? ఏమైనా సరే తెలంగాణలో నిజంగా అందరు ఏకమవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ పార్టీలను పక్క పెడితే ఫస్ట్ అయితే అస్తిత్వాలను కాపాడుకోండి. నీళ్లు, నిధులు, నియామకాలు మనం ఎట్లా తెచ్చుకోవాలో అట్లా తెచ్చుకుందాం కొట్లాడి. కానీ ఫస్ట్ అయితే మన అస్తిత్వాలను కాపాడుకోవాలని చెప్పేసి నేను